ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి పిలుపు ఛానల్కి స్వాగతం అండి. ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే మొదలు పెట్టబోతున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి అంటే, బిడ్డ తొందరపడి నెట్టివేయవద్దు. నీకు ఈ శుక్రవారం రాబోతున్నటువంటి అదృష్టాన్ని నీవు ముందే తెలుసుకొని సంతోషించు అనేసి అమ్మవారు అయితే మనకు ఇలా ఈ సందేశం ద్వారా చేయబోతున్నారండి. ఇక ఆ సందేశంలో ఉన్నటువంటి ఆ పరమార్థం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకన్నా ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, నా వీడియోని ఎవరైనా కొత్తగా చేస్తున్నవారంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అసలు ఈరోజు అమ్మవారు మనకు తెలియజేయబోతున్నటువంటి సందేశం ఏమిటి, ఈ శుక్రవారం రోజు మనకు ఇవ్వబోయేటటువంటి అదృష్టం ఏమిటి, ఎటువంటి శుభవార్తను ఈ శుక్రవారం రోజు మనకు అందించబోతున్నారు అనేటువంటి పూర్తి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందామండి. బిడ్డ తొందరపాటు పడి ఈ సందేశాన్ని వినడం నీవు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ యొక్క శుక్రవారం రోజున మంచి శుభవార్త నీ చెవిన పడబోతుంది. కాబట్టి ఈ యొక్క అదృష్టాన్ని నీవు దూరం చేసుకోవద్దు. ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి శుభవార్త రాబోతుంది అని నీకు తెలియపరుస్తున్నాను. కాబట్టి పూర్తిగా తెలుసుకో. చూడు బిడ్డ, నీవు ఎంత త్యాగశీలివో, నీవు ఎంత సహనంతో ఓర్పుతో ఎదురు చూస్తూ ఉన్నావో ఈ తల్లికి తెలిసినంతగా ఎవరికీ తెలియదు. దేనికోసమైతే నీవు ఆరాటపడుతూ ఉన్నావో, ఏ కుటుంబం కోసమైతే నీవు పరితపిస్తూ ఉన్నావో, నీ కుటుంబాన్ని నీకు దగ్గర చేయబోతున్నాను. నీ అనుకున్న వారు ఎప్పుడూ కూడా నీకు దూరంగా ఉంటున్నారు అని, నిన్ను అసలు పట్టించుకోవడం లేదు అని, నీకు తగినటువంటి గౌరవం ఇవ్వడం లేదు అని నీవు ఎంతో కుమిలిపోతూ ఉన్నావుగా, నీకు తక్షణమే గౌరవ మర్యాదలు లభిస్తాయి. నీవు నలుగురిలో కూడా ఉన్నటువంటి గౌరవ మర్యాదలను నీవు పొందుకోగలుగుతున్నావు. ఇవి ఏమి నేను నీకు ఊరికే చెప్పేటటువంటి మాటలు కాదు. ఎందుకంటే నీవు ఎంత సహనంతో ఓర్పుతో ఈ కాలం పెట్టేటటువంటి పరీక్షలను ఎదుర్కొంటూ ఉంటున్నావో నేను వాటిని అన్నిటినీ కూడా గమనిస్తూనే ఉంటున్నాను. చూడు, ఎవరు నిన్ను మోసం చేసినా, ఎవరు నిన్ను దగ్గరికి తీసినా తీయకపోయినా నేను నీకు అండగా ఉండేటటువంటి విషయాన్ని నీవు మర్చిపోతున్నావా తల్లి? సమయానికి నిద్రపోవడం లేదు, సమయానికి ఆహారం తీసుకోవడం లేదు, ఏదో నీలో నీవే ఈ సమయం ఏదో గడిచిపోతుంది అన్నట్లుగా ఏదేదో పిచ్చి పిచ్చి ఆలోచనలతో రోజు అంతా కూడా ఇలా గడిపేస్తున్నావే కానీ నీ పెదవులపై చిరునవ్వుతో రోజు ఉండే విధంగా నీవు అసలు ఈ మధ్య కాలంలో నాకు అసలు కనిపించడమే లేదు. చూడు బిడ్డ, నేను ఎప్పుడూ కూడా ఒకటి చెబుతూ ఉంటాను. భక్తి శ్రద్ధలతో సహనము ఓర్పుతో ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో అటువంటి వారికి కొంతకాలం అనేది గడ్డు కాలంగా అనిపించవచ్చేమో, కానీ ముందు రోజుల్లో నీ యొక్క సహనానికి ముందు రోజుల్లో మంచి బహుమతి నీ తల్లి నీకు అందించజేస్తుంది. నా మాటను జవదాటకుండా జీవితంలో ముందుకు సాగుతూ నా మాటకు మీరు ఇచ్చేటటువంటి గౌరవాన్ని మీరు ఉంచుకోగలిగితే నేను మీకు ఇచ్చేటటువంటి బహుమానం కూడా అంతే విధంగా ఉంటుంది. కాబట్టి నీవు ఎప్పుడూ కూడా నా మాటను జవదాటలేదు, నా మార్గంలోనే నడుస్తూ వచ్చావు. నా మాటను ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నావు. ఇలా నేను నీకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఉంటానా మరి చెప్పు? కానీ నీకు నేను చెప్పవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి మాట ఉంది. చూడు నా బిడ్డ, నిన్ను మోసం చేసేటటువంటి వారి పథకాల వద్ద నీవు కాస్త అప్రమత్తంగా ఉండవలసినటువంటి సమయం అనేది రాబోతుంది. నేను నిన్ను భద్రతల వైపు నిన్ను నడిపిస్తాను. ఇప్పటి వరకు నీవు ఏదైతే నాపై నమ్మకాన్ని ఏర్పరచుకున్నావో ముందు రోజుల్లో నీకు కొంత మేర కష్టాలు ఎదురైనప్పటికీ కూడా నాపై ఉన్నటువంటి నమ్మకాన్ని నీవు జారవిడ్చుకోకు. చూడు, నిన్ను మోసం చేసేటటువంటి పథకాలను కొంతమంది వేస్తూ ఉంటారు. వాటి నుండి నీవు జాగ్రత్త వహించాలి. నాపై విశ్వాసాన్ని నీవు ఎప్పుడూ కోల్పోవద్దు. కాకపోతే నీ మనసుకు కాస్త కష్టం కలిగినప్పుడు తల్లి నీవు ఉండావా నన్ను నీవు నిలదీయవచ్చు. కాకపోతే నీ మనసుకు కాస్త కష్టం అనేది కలిగినప్పుడు నిన్ను జాగ్రత్తగా నడిపేటటువంటి బాధ్యత నాది. అయితే ప్రతిదాన్ని కూడా నేనే చూసుకుంటానేమోననేసి చూస్తూ నీవు అలా ఉండిపోవద్దు. నీవు చేసే ప్రయత్నం నీవు చేస్తూ ఉండు. నేను కూడా అన్ని విధాలుగా జాగ్రత్తగా నీవు భద్రత వైపు పరుగులు పెట్టే విధంగా నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నేడు నీ జీవితంలో ఏదైతే పొందలేదు అని నీవు బాధపడుతూ ఉన్నావో, కుమిలిపోతూ ఉన్నావో, నీ యొక్క బంధాలను, నీ యొక్క అనుబంధాలను, నీ మనసుకు నచ్చినటువంటి వారిని నీ దగ్గర చేస్తాను. నీ జీవితంలో ఇంకేం కావాలో, నీకు ఏ అవసరాలు తీరాలి అని నీవు కోరుకుంటున్నావో, నీకు ఏదైతే అవసరమో వాటి గురించి ఇక నీవు ఆలోచించిన అవసరం లేదు.
కుమిలిపోయేటటువంటి అవసరమూ లేదు. అవి అన్నిటినీ కూడా నీ వద్దకు చేర్చబోతున్నాను. నాకు తెలిసినంత మాత్రాన నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నీకు తెలియదు కదా. చూడు తల్లి, రేపటి నుండే నీ జీవితంలో ఒక కొత్త వెలుగును నీవు చూడబోతున్నావు. నీ ఇంట్లో సంతోషాలు వెల్లివిరవబోతున్నాయి. నీ బిడ్డలు విజయాలు సాధించడానికి మంచి అవకాశాలు నీ ముందుకు రాబోతున్నాయి. చక్కగా నీవు వాటిని చూస్తూ సద్వినియోగాన్ని చేసుకుంటూ నీ బిడ్డలకు చక్కగా నచ్చచెబుతూ నీవు వారికి ధైర్యాన్ని అందిస్తూ ఉండు. ఒక కష్టానికి నీవు భయపడినప్పుడు, భగవంతునిపై నీకు నమ్మకం ఏర్పడినప్పుడు, నీకు తాత్కాలికమైనటువంటి భౌతిక కోరికలను తీర్చుకోవడం కోసం మాత్రమే ఉన్నట్లుగా అవుతుంది. ఎందుకంటే మాత్రం నీవు ఏ కష్టానికి అయితే నీవు భయపడుతున్నావో ఆ కష్టం కంటే గొప్పవాడు ఆ భగవంతుడు అనేటువంటి నమ్మకం నీలో లేకపోవడం వల్ల నీకు కష్టాలు అనేవి ఏర్పడుతున్నాయి. నాకు ఒక మాట ఇస్తావా? అసలు ఎటువంటి కష్టాలను చూసి కూడా నేను భయపడను అనేటువంటి ప్రమాణం నాకు చెయ్యి. చూడు బిడ్డ, చాలామంది తమ తప్పులను క్షమించుకుంటారు, కానీ ఇతరుల విషయంలో వ్యతిరేకమైనటువంటి తీర్పులను చెబుతారు. కాబట్టి మనం ఈ యొక్క విషయాన్ని మార్చుకొని ఇతరుల యొక్క తప్పులను క్షమించుకుంటూ మన తప్పులకు మనమే కఠినమైనటువంటి పరీక్షలను వేసుకుంటూ రావాలి. నీవు ఆత్మవిశ్వాసంతో నన్ను ఏది కోరుకున్నా కానీ అది నీకు చేరవేసేందుకు నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా ఉంటాను అని ఈ విషయం నీకు కూడా తెలుసు కదా. కాబట్టి కొంతమంది నిన్ను, నీ కుటుంబాన్ని నలుగురిలోనూ అంటే నవ్వుల పాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. వారి నుండి నీకు కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని నీకు ముందే హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మి నీ కుటుంబంలో జరిగేటటువంటి ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకోవద్దు. నీకు కూడా తెలుసు కదా. కాబట్టి కొంతమంది నిన్ను, నీ కుటుంబాన్ని ఎలాగైనా సరే అంటే నిన్ను నలుగురిలోనూ నవ్వుల పాలు చేసేటటువంటి ప్రయత్నాలు చేయబోతున్నారు. వారి నుండి నీకు కొన్ని ప్రమాదాలు రాబోతున్నాయని నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్కరిని నమ్మి నీ కుటుంబంలో జరిగేటువంటి ప్రతి విషయాన్ని కూడా ఎవరితోనూ పంచుకోవద్దు. ఇన్ని రోజులు కూడా నీవు నమ్మినటువంటి పనిని నిజాయితీగా చేసుకుంటూ సహనంతో, ఓర్పుతో ఎదురు చూస్తూ వచ్చావు. ఎందుకంటే నేను నమ్ముకున్నటువంటి స్థాయిలో, నేను నమ్ముకున్నటువంటి కష్టము నన్ను ఏదో ఒక రోజు మహారాజులా నిలబెడుతుంది. అటువంటి ఓపిక, సహనమే ఈ రోజు నీకు రాబోతున్నటువంటి ఒక గొప్ప బహుమానం. ఎందుకంటే కాబట్టి ఇక నుండి నీ తల్లి యొక్క అనుగ్రహం కూడా నీకు తోడైంది. కాబట్టి ఇక నీ జీవితము నీ కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో సంతోషంగా పూల బాటగా మారిపోబోతుంది. అసలు మీ యొక్క జీవితం ఎలా మొదలైందో తెలియదు, ఎక్కడ మొదలైందో తెలియదు. మొదలు, మధ్య, చివర అసలు మీకు ఏమి మీ యొక్క ఆధీనంలో లేనప్పుడు మీరు అసలు దేని గురించి కూడా భయపడవలసినటువంటి అవసరమే లేదు, బాధపడేటటువంటి అవసరం అస్సలు లేదు. కానీ అయినప్పటికీ నీ ధర్మమే నిన్ను మంచిగా కాపాడుతుందని, నీకు ఒక మంచి దారిని చూపిస్తుంది అని ఇప్పటికైనా పరిపూర్ణంగా నమ్ము. నీ సత్యమే నీకు సహాయాన్ని అందిస్తుంది. నీ మౌనమే నీకు మేలు చేస్తుంది. నీ యొక్క గొప్ప విజయమే నీ యొక్క విజయాన్ని మంచి చవిచూసేలా చేయబోతుంది. ఈ సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో వారు అందరూ కూడా వారి యొక్క జీవితంలో చక్కగా భక్తి శ్రద్ధలతో, ఓపికతో ఉంటారో వారికి నేను ఇచ్చేటటువంటి బహుమానం కూడా అదే స్థాయిలో ఉంటుంది. మీ కన్నీరును తుడవడానికి, మీ విశ్వాసాన్ని బలోపేతం చేయడానికి, బలహీనతతో పోరాడుతూ ఉన్నవారికి ధైర్యాన్ని అందించడానికి, మీ అందరికీ కూడా నేను సహాయం చేయడానికి నేను ఎప్పుడూ కూడా సిద్ధంగా, మీరు పిలిచిన వెంటనే నీ వద్దకు వస్తాను. నీవు ఒంటరివి కాదు అని నీవు మనస్ఫూర్తిగా నమ్ము బిడ్డ. నేను ఇక్కడే ఉన్నాను. నేను ఎప్పుడూ కూడా నీ హృదయంలో కొలువై ఉంటాను అని నా మాటను మాత్రం నీవు మరవకు. ఏ పని అయినా నీవు చేసే ముందు నాకు ఒక్కసారి చెప్పి చూడండి. ఆ పనిలో నీకు ఎటువంటి అవాంతరాలు ఎదుర్కోకుండా ఆ పని విజయవంతంగా ముందుకు సాగి నీకు ఆర్థికపరమైనటువంటి మంచి లాభం చేకూరేలా చేసేటటువంటి బాధ్యత నీ తల్లిది. ఈ విషయాన్ని అసలు మరొక బిడ్డ. నీకు ఎన్ని కష్టాలు, బాధలు ఉండని నీవు చేయవలసిందల్లా కేవలం నాపై ఉన్నటువంటి అచంచలమైనటువంటి నమ్మకాన్ని నీవు ఏర్పరచుకోవడమే. నీ యొక్క సమస్త భారము నాపై ఉంచి నీ పని నీవు సజావుగా చేసుకుంటూ ముందుకు సాగడమే నీ వంతు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈరోజు అమ్మవారి యొక్క సందేశం. ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.